వివిధ సంవత్సరాల్లో ఆగస్టు 25న నటరత్న ఎన్టీఆర్ అభినయించిన 3 చిత్రాలు విడుదలై జననీరాజనాలు అందుకున్నాయి. విశేషం ఏమిటంటే ఈ 3 సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్లో తెరకెక్కాయి. ఆ చిత్రత్రయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ శ్రీకృష్ణ తులాభారం 1966 ఆగస్టు 25న తెరపైకి వచ్చిన ఈ పౌరాణిక చిత్రంలో నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగాను, అంజలీదేవి రుక్మిణిగాను, జమున సత్యభామగాను ఆకట్టుకున్నారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు రూపొందించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించారు. పెండ్యాల సంగీతం ఈ సినిమాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షక ఆదరణతో శతదినోత్సవం జరుపుకుంది. సెకండ్ ఫిల్మ్ బంగారు మనిషి 1976 ఆగస్టు 25న విడుదలైన ఈ సాంఘిక చిత్రంలో నటరత్న ఎన్టీఆర్, టాలెంటెడ్ యాక్టర్స్ లక్ష్మి జంటగా నటించగా ఏ భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు. త్రివేణి ప్రొడక్షన్స్ పతాకంపై పి పేరాజు నిర్మించిన బంగారు మనిషి సినిమాకి స్వరబ్రహ్మ కెవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జననీరాజనాలు అందుకుంది. థర్డ్ ఫిల్మ్ చాణక్య చంద్రగుప్త 1977 ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ హిస్టారికల్ డ్రామాలో నటరత్న ఎన్టీఆర్ చంద్రగుప్త మౌర్య గాను, నటసామ్రాట్ ఏఎన్ఆర్ చాణక్య గాను, నడిగర్ తిలగం శివాజీ గణేశన్ అలెగ్జాండర్ గాను అలరించగా జయప్రద మంజుల కథానాయకులుగా కనువిందు చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చాణక్య చంద్రగుప్తకి పెండ్యాల సంగీతం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో శతదినోత్సవం జరుపుకుంది. డియర్ నందమూరి ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.